ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఉదయాన లేవగానే ఏదైనా సమస్య మీ ఎదుట ఉందా? ఏదైనా బాధ గుండా ప్రయాణిస్తూ ఉన్నారా? ఈరోజు ఎటువంటి సమస్యలతో నలిగిపోతూ ఉన్నా, నీ జీవితంలో హోప్స్ అన్నీ కోల్పోయి ఉన్నా, చివరి స్థితిలో ఉన్నాను అని నువ్వు అనుకుంటూ ఉన్నా, నీలో ఉన్న చిన్న విశ్వాసమును గట్టిగా పట్టుకొని విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ ప్రభు సహాయాన్ని అడుగు. నువ్వు పడిపోకుండా జారిపోకుండా ఆయన నేను గట్టిగా పట్టుకుంటాడు. మీరు ఏ శోధన గుండా ప్రయాణిస్తూ ఉన్న మీ ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ అన్ని చదువుతున్నాను, మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థన బట్టి కాదు, మిమ్మల్ని ప్రభువుకు అప్పగిస్తున్నాను. బాగు చేయగలిగిన, సరి చేయగలిగిన, స్వస్థపరచగలిగిన చేతుల్లో నేను పెడుతున్నాను. ఆయన చేతులు నేను బాగు చేస్తున్నాయి, నేను స్వస్థపరుస్తున్నాయి. ధైర్యంగా ఉండు. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే తప్పక కామెంట్స్ అని చదవండి. వాక్యం చివరిలో మనందరం కలిసి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని బలిష్టమైన చేతులకు అప్పగించుకుందాం. ఆయన కార్యాన్ని రిసీవ్ చేసుకోండి విశ్వాసంతో. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనము. నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. ఆమేన్. ఈరోజు ప్రభు నీకు ఇస్తున్న మాట, నిన్ను చెయ్యి విడువను, నిన్ను నాశనము చెయ్యను అని. ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన దయ మనల్ని చేయి విడిచిపెట్టేది కాదు. ఆయన ప్రేమ మారలేదు, ఆయన కృప మారలేదు, ఆయన కనికరము మారలేదు. అందుకే ఈరోజు ఇంకా మనం ఈ విధంగా ఉన్నాం. ఆయనను గాయపరుస్తూ ఆయనకి దూరంగా జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన కనికరము మారిపోలేదు. అందుకే ఆయన మనల్ని చెయ్యి విడిచిపెట్టలేదు, ఆయన మనల్ని నాశనం చేయలేదు. ఈరోజు ఈ విధంగా క్షేమంగా ఉన్నామంటే అది మన నీతి, మన భక్తి, మన ప్రార్థన, మన పరిశుద్ధత కాదు, కానీ విడవక ఎడబాయక ప్రేమించే ఆయన ప్రేమ మాత్రమే, ఆయన కనికరము వలన మాత్రమే ఈరోజు మనం ఈ విధంగా ఉన్నాం. చూడండి, కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం 21వ వచనం రాయబడి ఉంది, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండునని. ఆయన మారని వాడు. ఎడతెగకుండా ఆయన చేతితో మనల్ని పట్టుకుంటున్నాడు. ఎడతెగక ఆయన మనల్ని క్షమిస్తూ ఉన్నాడు నిత్యము. నిమిషము కూడా దేవుని గాయపరుస్తూ మన చెడు ప్రవర్తన వల్ల, చెడు ఆలోచనల వలన ఆయన తలపై ముండ్ల కిరీటాన్ని మరలా పెడుతూ ఉన్న పాపం వల్ల ఆయన గాయములను మరలా రేపుతూ ప్రతిదినము దేవుని హింసిస్తూ, వేధిస్తూ, బాధిస్తూ ఉన్న దేవుని యొక్క హృదయం మాత్రం మన పట్ల ఒకే రీతిగా ఉంది. చెడు చేతుల ద్వారా ఆయన చేతుల్లో మేకులు కొడుతున్నట్లుగా, చెడు నడకల వల్ల ఆయన కాళ్లలో మేకులు కొడుతున్నట్లు, చెడు పడకల వల్ల ప్రక్కలో బల్లెపు పోటు పొడుస్తున్నట్లు, మన శరీర ప్రవర్తన వల్ల ఆయన శరీరంపై అనేక కొరడా దెబ్బలు కొట్టినట్లుగా ప్రతిదినము ఈ విధంగా మనం ఆయనను గాయపరుస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన మాత్రం ఒక తండ్రిలా, ఒక తల్లిలా మన ప్రవర్తన బట్టి కాక ఆయన ప్రేమను బట్టి మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని నాశనం చేయకుండా, ఆయన మన చెయ్యి విడిచిపెట్టకుండా ఇంకా మనల్ని నడిపిస్తున్నాడు. నిన్ను బట్టి కాక, నీ క్రియలను బట్టి కాక, తన ప్రేమను బట్టి నీకు సహాయం చేస్తున్నాడు. తన ప్రేమను బట్టి నిన్ను నడిపిస్తున్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 16వ వచనంలో, చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను. తల్లైన మరుస్తుంది, తండ్రైన మరుస్తాడు, కానీ నేను నిన్ను మరువను. ఎందుకంటే నా అరచేతులు నిన్ను చెక్కుకున్నాను అంటున్నాడు ఆయన. తన అరచేతులు నిన్ను చెక్కుకున్నాడు కాబట్టి ఆయన నిన్ను విడిచిపెట్టలేడు. ఆయన నిన్ను నాశనము చెయ్యలేడు. మనం చాలా మంచివారం అవడం వల్ల, మనం చాలా భక్తులం అవడం వల్ల, మనం చాలా పరిశుద్ధులం అవడం వల్ల కాదు, ఆయన కృపను బట్టి, మారని ఆయన ప్రేమను బట్టి
నిత్యము ఒకే విధంగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నిత్యము నీ చేయి పట్టుకొని ఉన్నాడు, నిన్ను విడిచిపెట్టలేదు. నీవైతే రోజు మారిపోతూ ఉంటావు. ఈరోజు ఎంతో భక్తిగా ఎంతో ప్రార్థన చేస్తూ మరో రోజు దేవుని విడిచిపెట్టి దేవునికి దూరంగా ఆయన గాయాలను రేపుతూ ఆయనను గాయపరుస్తూ ఆయనను అనుమానిస్తూ నా జీవితంలో నువ్వేం చేసావయ్యా, ఏంటి నా జీవితం ఇలా ఉంది, నన్ను ఎందుకు విడిచిపెట్టావు అని నిత్యం ఆయనను గాయపరుస్తూ ఉన్నా ఆయన మాత్రము మన మాటలను బట్టి కాక మన క్రియలను బట్టి కాక విడిచిపెట్టలేని ఆయన ప్రేమను బట్టి ఇంకా మన చేయి పట్టుకుని ఉన్నాడు. ఆయన మనం మారిపోతున్నట్లుగా ఆయన కూడా మన పరిస్థితులను బట్టి మన స్వభావాన్ని బట్టి మన క్రియలను బట్టి మన ప్రవర్తన బట్టి ప్రతిరోజు మారిపోతూ ఉంటే ఒకరోజు ఒకలాంటి దీవెన మరొక రోజు మరొకలాంటి శాపము కలుగజేయాలి. కానీ ఆయన మారని దేవుడుగా ఉండి ఆయన చేతుల్లో మనల్ని పెట్టుకొని మనల్ని చూస్తూ ఎవ్వరు విడిచినా ఎవ్వరు మరిచినా ఆయన మాత్రం మర్చిపోకుండా నీ చేపట్టుకుని నడిపిస్తున్నాడు, మన చేపట్టుకుని నడిపిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు పుట్టక ముందు ఆయన నేను చూశాడు, నీవు ఇంకా ఆయన ఎరుగక ముందే ఆయన నేను ఏర్పాటు చేసుకున్నాడు, నీవు తల్లి గర్భములు రూపింపబడక ముందే నేను చూచాడు, అప్పుడే నీ చేపట్టుకున్నాడు. అప్పటి నుండి ఇప్పటికీ కూడా ఆయన నీ చేయి విడిచిపెట్టలేదు. నీవెంత ఆయనకు దూరంగా ఉంటున్నా, ఎంత ఆయనను హింసిస్తూ ఉన్నా నిన్ను మాత్రం ఆయన నాశనం చేయలేదు. నిన్ను మాత్రమైన శపించలేదు. నిన్ను మాత్రమైన శపించలేదు. నిన్ను మాత్రమైన నాశనం చేయలేదు. నీ ప్రతి పరిస్థితిలో కూడా ఆయన చెయ్యి నీకు తోడుగా ఉంది. దేవుని చెయ్యి నేను పట్టుకుని ఉంది. ప్రతి పరిస్థితిలో బలపరుస్తూనే ఉంది. నీ క్లిష్ట పరిస్థితుల్లో ఎవరూ లేరని అనుకుంటూ, నేను ఒంటరిని అనుకుంటూ దేవునికి వ్యతిరేకమైన క్రియలు నీలో ఉన్నా ఆయన చెయ్యి మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన చెయ్యి ఎడతెగక నిన్ను నడిపిస్తూనే ఉంది. ప్రతిరోజు ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ప్రతిరోజు ఆయన ఉదయాన్నే నీ చేపట్టుకుని నడిపిస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ కష్టాన్ని బట్టి నీ శ్రమను బట్టి అనిపిస్తూ ఉందేమో ఆయన నా చేయి విడిచిపెట్టాడని. ఆయన నీ చేయి విడిచిపెట్టలేదు, కానీ నీవే ఆయనకు దూరంగా వెళ్ళిపోయావు. ఆయన చేయి విడిచిపెట్టి వెళ్ళిపోయావు. ఎన్నిసార్లు ఆయన గాయపరుస్తూ ఆయన చేయి విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఆయన మరలా నీ చేయి పట్టుకుంటున్నాడు, మరలా నిన్ను వెంబడిస్తున్నాడు ఆయన. కాబట్టి ఈ రోజైనా, అవును తండ్రి, ఇంతవరకు అనేక సార్లు నిన్ను గాయపరిచాను, అనేక రకాలుగా నీ గాయాలను రేపాను, అనేక సార్లు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను, అనేక సార్లు నీకు వ్యతిరేకంగా నడుస్తున్నాను. నా చూపులు, నా మాటలు, నా క్రియలన్నీ నీకు వ్యతిరేకంగానే ఉన్నాయి తండ్రి. నా క్రియలను బట్టి, నన్ను బట్టి అయితే నేను ఎప్పుడో నశించిపోవాలి, నేను ఎప్పుడో నాశనం అవ్వాలి. కానీ నీ కృపను బట్టి నన్ను నడిపిస్తూ ఉన్నారు. నేను ఇంకా తల్లి గర్భంలో పడకముందే నన్ను చూచి, నేను పుట్టకముందే నన్ను ఏర్పాటు చేసుకొని, నేను ఎరుగుకుండినప్పటికీ కూడా నీవు మాత్రం నన్ను ఎరిగానో. కాబట్టి నన్ను విడవక ఎడబాయక ప్రేమిస్తూ నడిపిస్తూ ఈ రోజు వరకు నా చేయి పట్టుకుని ఉన్నారు. అందుని బట్టి నీకు వందనాలయ్యా అని, మనల్ని క్షమించిన విధానాన్ని బట్టి, మనల్ని రక్షించిన విధానాన్ని బట్టి, మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ నాతో కలిసి మోకరిస్తారా? నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చిక్కుకున్న ప్రేమ, ఎదులోతుల్లో దాచుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చిక్కుకున్న ప్రేమ, ఎదులోతుల్లో దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ,
తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. తండ్రి నీకు వందనాలు. నీ ఉచిత కృపే మమ్మల్ని నిలబెట్టింది ఇంతవరకు. మరి ఒక దినాన్ని మేము చూచామంటే కేవలం నీ కృపే తండ్రి. మేము నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం, మమ్మల్ని మాత్రం మీరు విడిచిపెట్టలేదు. మేము చేసిన అతిక్రమ క్రియలను బట్టి మాకు శిక్ష విధించలేదు. నిన్ను అనుమానిస్తూ ఉన్నా, నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నా, నిన్ను గాయపరుస్తూ ఉన్నా, ఎందుకు ఇలా చేసావు తండ్రి అంటూ ఉన్నా, మీరు మాత్రం మా మాటలను పట్టించుకోనకుండా, మా క్రియలను పట్టించుకోనకుండా, అదే ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ, అదే జాలితో, అదే కనికరముతో మా చేయి విడిచిపెట్టక ఇంకా మా చేయి పట్టుకొని నడిపిస్తున్నారు. అందుని బట్టి నీ కృతజ్ఞతలయ్యా. అవునయ్యా, మేము ఇంతవరకు ఏ విధంగా ఉన్నా, నీ చేయి విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయినప్పటికీ కూడా మీరు మాత్రం మా చేయి విడిచిపెట్టలేదు. మా క్రియలను బట్టి మమ్మల్ని నాశనం చేయలేదు. నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఇంత ప్రేమ ఈ లోకంలో మమ్మల్ని ఎవరు ప్రేమించలేదయ్యా. తల్లి కంటే, తండ్రి కంటే, అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించావు, మమ్మల్ని ఎక్కువగా ప్రేమించావు. నీ ప్రేమను బట్టి మేము బ్రతికి ఉన్నాము. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు ఎన్నో సమస్యల్లో, ఎన్నో వేదనకరమైన పరిస్థితుల్లో ఉండి ఈరోజు వాగ్దానాన్ని వింటూ ఉన్నారయ్యా. కామెంట్ ద్వారా వారి అవసరాలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కొక్కరిని గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. గాయము చేసేది, గాయము కట్టేది ఆ చేతులే, రక్షించేది ఆ చేతులే, లేవనెత్తేది ఆ చేతులే, స్వస్థపరిచేది ఆ చేతులే, బ్రతికించేది ఆ చేతులే. తండ్రి, మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరు చేయి పట్టుకొని లేవనెత్తవా, ప్రతి ఒక్కరి ఆత్మీయ నేత్రలు తెరవా, ప్రతి ఒక్కరిని సర్వశక్తిలోనికి నడిపించవా. ఎంతమంది అయితే ఇంకా నీకు లోబడకుండా, ఇంకా నేను గాయపరుస్తూ, ఇంకా పాపంలో, శాపంలో జీవిస్తూ ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని లేవనెత్తండియ్యా. ఆర్థిక బంధకాలను విడిపించినందుకు వందనాలు తండ్రి. అనారోగ్య బంధకాలను విడిపించినందుకు వందనాలయ్యా. గర్భఫలం లేని ప్రతి బిడ్డ గర్భంను తాకినందుకు అద్భుతం చేస్తున్నందుకు వందనాలయ్యా. వివాహం జరగని బిడ్డలందరి జీవితాల్లో అద్భుతం చేస్తున్నందుకు వందనాలయ్యా. కోర్టు కేసెస్లో నలిగిపోతున్న బిడ్డల జీవితాలు అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. ఉద్యోగ సమస్యలన్నిటి నుండి విడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. ట్రాన్స్ఫర్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు, అద్భుతం జరుగునుగా కేస్తున్నామములు. ప్రమోషన్ కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారు, అద్భుతం జరుగునుగా కేస్తున్నామములు. వ్యాపారాలను దీవించండి, చేతి పనులను దీవించండి తండ్రి. వ్యవసాయాన్ని దీవించండి. డ్రైవింగ్ చేసిన ప్రతి బిడ్డకు తోడేయండి, నడిపించండి. అప్పుల్లో ఉన్న ప్రతి బిడ్డను లేవనెత్తండి తండ్రి. ఎంతోమంది ఇతరుల చేతులు ధనాన్ని నష్టపోయి ఉన్నారయ్యా, రెస్టోర్ చేయండి. ఎండ్ల విషయంలో అన్యాయం అనుభవిస్తున్నారు, భూముల విషయంలో అన్యాయం అనుభవిస్తున్నారు, న్యాయం జరిగించండి తండ్రి. ఎంసెట్ కొరకు, నీట్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నీ జ్ఞానాత్మతో నింపి, జ్ఞాపక శక్తితో నింపి నడిపించండి. రిజల్ట్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డలకు చక్కటి రిజల్ట్స్ దయచేస్తున్నందుకు వందనాలు. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నమును కూడా సఫలపరుస్తున్నందుకు వందనాలు. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడుని నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నేను ఒంటరిని, నాకెవరూ తోడు లేరని నువ్వు అనుకుంటూ ఉంటే ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీవు ఒంటరివి కాదు. ఆయన నీ చేయి విడిచిపెట్టలేదు, నీకు తోడుగా ఉన్నాడు. ఆయన చేయి పట్టుకొని ముందుకున్నాడు. ఈ వాగ్దానం ద్వారా నేను బాలపరచబడ్డానన్న వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి. వాగ్దానాన్ని లైక్ చేయండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరూ కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.